టైమ్ టుడే న్యూస్ కి స్వాగతం. టీ సంఘాల ఎన్నిక గవర్నమెంట్ హాస్పిటల్ కమిటీలు ఏ పార్టీకి ఎంతమంది నియమించారో తెలియచేయాలని ఎమ్మెల్యే బాపట్ల జిల్లా పట్నంలోని జనసేన పార్టీ దివ్యాంగులు జన సైనికులు గోగన ఆదిశేష్ మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు 7 నెలలు అడుగు పెడుతుంది. ఇక గత 15 రోజుల క్రితం ఎన్డీఏ కూటమి బాపట్ల ఎమ్మెల్యే విఘ్నేష్ణ నరేంద్ర వర్మ నీటి సంఘాల ఎన్నికలో ప్రెసిడెంట్లను వైస్ ప్రెసిడెంట్ ను ఎవరు ఎన్నుకున్నారు, దాంతోపాటు బాపట్ల ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. దీని మీద నియోజకవర్గంలో ఉన్న ఎన్డీఏ పనిచేస్తున్న జనసేన, బీజేపీ, టీడీపీ ఏ పార్టీ నుంచి ఎంతమంది కమిటీలో తీసుకున్నారని ఎమ్మెల్యే విఘ్నేష్ణ నరేంద్ర వర్మ వెంటనే నియోజకవర్గ ప్రజలకు, కూటమి పార్టీ నాయకులకు మీడియా పత్రికల ద్వారా తెలియజేయాలన్నారు. ఏ పార్టీ నుంచి ఎవరిని ఎన్నుకున్నారో ఇంతవరకు కూడా ఎమ్మెల్యే గారు తెలియచేయలేదు. అదేవిధంగా మరి గవర్నమెంట్ హాస్పిటల్ కమిటీ చేశారు. ఆ ఒక కమిటీలో కూడా ఏ పార్టీ నుంచి ఎంతమందిని ఎన్నుకున్నారో, కూటమి అభ్యర్థుల్లో ఎవరిని ఎన్నుకున్నారో కూడా ఇంతవరకు తెలియజేయకుండా ఎమ్మెల్యే గారు వీటి విషయంలో కూడా ఒంటెత్తి పోతూ ఉన్నాడు. అదేవిధంగా స్థానికంగా మరి ఎన్నో ఎన్నికలు జరుగుతాయి. మరి మున్సిపాలిటీలో కానీ మరి ఇక మన మార్కెట్ యార్డులు కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. వీటి మీద ఇప్పుడు ఫస్ట్ జరిగిన వాటి మీదే మరి పూర్తి క్లారిటీ ఇవ్వకుండా ఏ పార్టీ నుండి కూటమిలో ఏ పార్టీ నుంచి ఎంతమందికి ఇచ్చామని చెప్పి ఇంతవరకు కూడా తెలియజేయలేదు. ఎమ్మెల్యే విఘ్నేష్ణ నరేంద్ర వర్మ గారు వెంటనే తెలియజేయాలని చెప్పి మా ఒక్క జనసేన పార్టీ నుంచి జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా నేను ఎమ్మెల్యే గారిని అడుగుతూ ఉన్నా.